హాయ్ అండి. నా కామెంట్ సెక్షన్లోనే శ్రీ మేడం గారు చికెన్ కర్రీ వండమని నాకు కామెంట్ పెట్టారు. అందువల్ల తన కోసం నేను వండుతున్నాను. ఫస్ట్గా ప్యాన్ పెట్టాను, కొంచెం బిర్యానీ సామాన్లు వేసాను. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చడి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి ఫ్రై చేశాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై చేస్తున్నాను. నేను బొంత కోడి మాంసం తీసుకున్నానండి, 1/2 కేజీకి పైన. కేజీకి కొంచెం తక్కువండి. అది పసుపు అది నిమ్మకాయ రసం బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కడిగి. తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసాను. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఈ చికెన్ కర్రీ మొత్తం వేసాను. నీళ్ళు బయటికి వచ్చి మళ్ళీ ఎగిరిపోయే వరకు కూడా నేను అలా ఫ్రై చేశాను ఆయిల్లోనే. నెక్స్ట్ ఉప్పు కారం ఇంట్లో దంచుకున్న గరం మసాలా పొడి ధనియాల పొడి అన్నీ వేసి ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసి కసూరి మెత్తి కూడా వేసాను. బాగా కుక్ అయిపోయిందండి. బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను. కూర అయితే మరి సూపర్ టేస్ట్గా ఉందండి, చాలా బాగుందండి. ఇల్లంతా మంచి స్మెల్ వచ్చిందండి, కర్రీ స్మెల్ అంత బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి శ్రీ మేడం గారు చికెన్ కర్రీ రెడీ. బాయ్ అండి.